హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేవతి అంజిబాబు. సో ఇవాళ వీడియో ఏంటంటే మేమైతే కారులో చందోలు అయితే వెళ్తున్నాము. బగలాముఖి అమ్మవారు టెంపుల్ అయితే ఇంతకుముందు కూడా చూపించాను కదా మీకు. సో ఇవాళ అమ్మవారి పుట్టినరోజు అనమాట. అందువల్ల మధ్యాహ్నం పూట భోజనాలు అయితే పెడుతున్నారు. సో భోజనాలు తినడం కోసం మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము అందరం కలిసి. ఇదిగోండి విష్ణు, అంజిబాబు గారు, హరి. సో వాళ్ళంతా మాట్లాడరు అనమాట మనతో. సో అక్కడ ఎట్లా జరుగుతుంది కళ్యాణం, అదే పూజలు అవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి నేను ఒకసారి చూపిస్తాను మీకు వీడియో. సో చివరి దాకా చూడండి వీడియో అయితే. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి. సో మీరు ఇచ్చే లైక్ని బట్టి వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. సో మళ్ళీ టెంపుల్ దగ్గర వీడియో ఆన్ చేస్తాను. బాయ్ గాయ్స్. ఇప్పుడే దిగాము టెంపుల్ అనమాట. ఎటు వెళ్ళాలి? సో అటువైపు ఒక దారి ఉంది. పండితులు మమ్మీ. కాలు కాలవా అటు ఇడుద్దాం పద. मैं उसी टाइम से आई हूँ। बुला ले जाओ, हो गया। लेकिन बहुत भीड़ है। अंदर జనాలు ఉన్నారా? सब लोग है, चौड़ी भाभी है, आंटी मंजुला है, सब लोग है अभी। లోపలికి వెళ్ళకూడదా? ఉంటుందో చూపిస్తారా? లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఏరీలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఎంతలో ఉన్నాయి శారీస్? ఇవి శారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రేటా? ఇక్కడైతే హోమం చేశారు. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టారు. భోజనాలు పెడుతున్నారా? అవన్నీ భోజనాలు భోజనం బాగా భోజనం కదా. భోజనానికి ఇదేనా క్యూ? మరి నీకు ఆఫీసు భోజనాలు కాదు.
తిడుతున్నారు గాయస్. సో టెంపుల్ అయితే చూసారు కదా. ఇక్కడ వచ్చడానికి క్యూ అనమాట. సో మనం క్యూలో ఏదైతే చేసేద్దాము. సో లోపలికి వెళ్ళడానికైతే మరి కుదిరితే లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను అమ్మవారి డెకరేషన్ అదంతా. ఓకే గాయస్. హాయ్ చౌడి. హాయ్ అండి. భోజనానికి అయిపోయింది నాది. వీళ్ళ అంటే వాళ్ళ కోసం వచ్చారు. మీరు చేయాలిగా. ఇప్పుడే వచ్చా. ఈ నెట్ వెళ్ళాడా మరి? ఏ రాజీ. హాయ్ అక్క. హాయ్ హాయ్ చెప్పు. మీ అన్నేడి? ఇప్పుడే వచ్చింది. అవునా? ఏమైందని అడిగారా? హాయ్ గైస్. హాయ్ గైస్. ఎవరు? వెళ్దామా? వెళ్ళాలా? సరే రాజీ. బాయ్ అక్క. వెళ్తున్నాలే. ఆఫీస్ టైం అయిందంట. సరే మేడం.
మమ్మీ. సో గాయస్ భోజనం అయితే తినేసి వచ్చేసాం అనమాట. ఎలాగోలా నెట్టుకుంటా తినేసి అయితే భోజనం తినేసాం, ప్రసాదం అయితే. సో ఇంకా ఇప్పుడైతే చెల్లో ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ చూపి విష్ణు. సో ఓపెన్ చేసింది దరిద్రులు. సో గాయస్ ఇదన్నమాట అమ్మవారి బగలాముఖి అమ్మవారి పుట్టినరోజు అనమాట ఇవాళ. సో అందువల్ల భోజనాలు అయితే పెట్టారు. మామూలుగా అయితే అమావాస్య రోజు హోమం చేస్తారు. హోమం చేసినప్పుడు నైట్ ప్రసాదం అయితే పెడతారు అనమాట. సో ఇవాళ పుట్టినరోజు కాబట్టి అమ్మవారికి సో భోజనాలు అయితే పెట్టారు. మేమైతే ఎలాగోలా తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి మేము కంపెనీలో అందరం కలిసి పలావు అట్లా కొన్ని ఐటమ్స్ చేసుకొని నైట్ డిన్నర్ లాగా ప్లాన్ చేసామన్నమాట. సో ఆ వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్. సో తప్పకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో రావచ్చు. అసలు అయితే ఎండ మండిపోతుంది. ఈ ఎండకి పోవాలా అనిపిస్తుంది. ప్రొఫెషనల్ ఎథిక్స్. హరి నువ్వు ఎందుకు ముందు కూర్చున్నావు? ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే